మొన్న నాయకుడు కేంద్రం మెడలు వంచుదామని ఉత్సాహాన్ని ప్రదర్శించి ఇరుక్కుపోయారు. అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని అందరి ముందే కమిట్ అయ్యారు. పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్జీఓ సంఘాల నేతల చిత్తశుద్ధిపై ఉద్యోగులు అనుమానపడుతున్నారు. పీఆర్సీ ఇప్పించగానే ఉద్యోగ సంఘాలు తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నాయా? ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్లో సర్కార్లని ఒప్పించకూడదని అనుకుంటున్నాయా? కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తప్పుపడుతూ పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలంటూ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. పాత పెన్షన్ విధానం అమలుకు ఏడాది కాలంగా దశల వారీగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారు. 2004 నుంచి అమలవుతున్న పెన్షన్ విధానంతో ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతోందని గట్టిగా నినదించారు. కేంద్రం నిర్ణయంతోనే ఉద్యోగులు నష్టపోతున్నారంటూ రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమానికి ముందుండే ప్రయత్నం చేశారు. పాత పెన్షన్ విధానం అమలుకు కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఢిల్లీలో ధర్నాకి ఉద్యోగుల్ని కూడగట్టారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగిన ధర్నాకు రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలు నాయకత్వం వహించారు. ఉద్యోగుల ఆందోళనకు సంఘాల నేతలు మద్దతు పలకడం బాగానే ఉన్నా కేంద్రం కారణంగానే పాత పెన్షన్ విధానం అమలు కావడం లేదంటున్న యూనియన్ల నాయకుల తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఆందోళన పడ్డం లేదన్న ప్రశ్న తెరపైకొస్తోందట. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఏం లేదు. కానీ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి 2004లో ఓకే చెప్పిన నేతలు ఇప్పుడెందుకు ఆందోళన చేస్తున్నారన్న అనుమానాలొస్తున్నాయి కొందరికి. ఉద్యోగులకు నైతిక మద్దతు ఇస్తున్నారనుకున్నా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయినా కేవలం కేంద్రాన్నే తప్పుపడుతూ తెలుగు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలు పబ్బం గడుపుకుంటున్నారని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్జీఓ గెస్టెడ్ ఉద్యోగ సంఘాల నేతల తోడు తెలంగాణలోని టీఎన్జీఓ గెస్టెడ్ ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలతో రాసుకు పూసుకు తిరిగేంత సాన్నిహిత్యం ఉన్న యూనియన్ లీడర్లు దీన్నో జాతీయ సమస్యగానే చూస్తున్నారు తప్ప తమ పరిధిలో చేయాల్సింది చేయడం లేదన్న అసంతృప్తితో ఉన్నారట ఉద్యోగులు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా ఎంతసేపు తప్పుని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయమే లేదన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారన్న చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నాయని, పైగా ఆందోళనలకు సహకరిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పుకుంటున్న ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల్లో జరుగుతున్న చర్చతో కంగు తింటున్నారు.